హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ ఎడ్సెట్ 2022కి సంబంధించి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. లైక్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి అవసరం వస్తాయి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఈ వీడియో చూసినట్టయితే ఈ టాపిక్స్ పై అయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, సిలబస్ విషయంలో కావచ్చు, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్ అయితే ఫాలో అయినట్లయితే మీకు అప్డేట్స్ అనేది మేము అందిస్తాం. గత సంవత్సరాలలో అంటే 2021కి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. వాటికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే మన ఛానల్లో కంటెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియో మెయిన్ కంటెంట్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అప్లికేషన్ అనేది మీరు మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను మొబైల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే మనకు 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పేమెంట్ విషయంలో కానీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయండి. వన్స్ డీటెయిల్స్ ఫిల్ చేసినట్టయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వకపోతే మనకు ప్రాబ్లం ఉంటుంది. అండ్ అదేవిధంగా అప్లికేషన్ అనేది మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 15th జూన్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లైకి సంబంధించి ఇంకా డేట్స్ ఏమైనా అప్డేట్ చేసినట్లయితే ఖచ్చితంగా నేనైతే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఏంటి అంటే అప్లికేషన్ పేమెంట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ పేమెంట్ పైన క్లిక్ చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ అప్లికేషన్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయండి. పేమెంట్ బిఫోర్ ఏవైతే ఫిల్ చేస్తున్నామో వాటికి మాత్రం ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. అందుకే ఇవి కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నార్మల్గా క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది డిగ్రీ స్టూడెంట్స్ అయితే డిగ్రీ ఇవ్వాలి, బీటెక్ స్టూడెంట్స్ అయితే బీటెక్ ఇవ్వాలి. మీకు సంబంధించి ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. ప్రజెంట్ అపీరింగ్ చేస్తున్న విద్యార్థులు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇన్ కేస్ మీరు పీజీ కంప్లీట్ చేసినట్టయితే పీజీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. బట్ పీజీ అనేది నాట్ మ్యాండేటరీ. మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినట్టయితే సరిపోతుంది. అండ్ క్యాండిడేట్ నేమ్ అనేది ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇవ్వాలి. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి ప్రకారం ఇవ్వాలి. అండ్ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. టీఎస్ ఎడ్సెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్న లైక్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు అండ్ ఓటీపీకి సంబంధించిన అప్డేట్స్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ అండ్ నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన అప్డేట్స్ కానీ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం అయితే మీ వర్కింగ్ మొబైల్ నెంబరే ఇవ్వండి. అదర్ మొబైల్ నెంబర్స్ ఇచ్చినట్లయితే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ, ఉన్నట్టయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మెయిల్ ఐడి అనేది మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ. మెయిల్ ఐడికి కూడా అప్డేట్స్ అనేది వాళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. మీ కేటగిరీ బేస్డ్ చేసుకొని అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే వీరికి 650 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ డిజబుల్ పర్సన్స్ ఉన్నట్టయితే వీరికి 450 అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అండ్ ఇక్కడ పేమెంట్ టైప్ వచ్చేసి మనకు డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నారా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదో ఒకటి క్లిక్ చేసి అయితే మనం పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ పేమెంట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ తర్వాత మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అండ్ ఆ తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఇలా వర్కింగ్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి ప్రకారం. అండ్ అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా ప్రజెంట్ వర్కింగ్ నెంబర్స్ ఇవ్వండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ అనేది చూస్ చేసుకోవాలి. క్యాస్ట్ బేస్డ్ చేసుకోవాలి అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. నేను ఇక్కడ బీసీడీ ఆప్షన్ చూస్ చేసుకున్నాను కాబట్టి 650 రూపీస్ అయితే ఉంది. ఇన్ కేసు మీరు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 450 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు ముందున్న ఆప్షన్, మీ క్యాస్ట్ కంటే ముందున్న ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ అయినట్టయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, బీసీఏ అయినట్టయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, ఇలా బీసీడీ అయితే. మీరు ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా అయితే డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయండి. ప్రజెంట్ నా డీటెయిల్స్ అయితే కరెక్టే ఉన్నాయి. నేను ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా చేయండి. మీ నెట్వర్క్ ఉందా లేదా, పేమెంట్ చేస్తున్న డివైస్కి నెట్వర్క్ ఉందా లేదా అని అయితే చూసుకోండి. వన్స్ పేమెంట్ అనేది డిడక్ట్ అయినట్టయితే వెంటనే మళ్ళీ అప్లికేషన్ అయితే చేయకండి. మీరు ఒకసారి హెడ్సెట్ కన్వీనర్ వాళ్ళకి కాంటాక్ట్ అయిన తర్వాతనే అప్లికేషన్ అయితే చేసుకోండి. అనవసరంగా పేమెంట్ అనేది వేస్ట్ చేయకూడదు. అండ్ మాక్సిమం అయితే మీరు డెబిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ చేస్తున్నప్పుడు పేమెంట్ అనేది చేయాలంటే సర్వర్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. కేర్ఫుల్గా అయితే పేమెంట్ చేయండి. ప్రజెంట్ నా డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
సో నేను పేమెంట్ చేయడం కోసం అయితే ఎస్బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అయితే చూజ్ చేసుకోవడం జరిగింది. దీనికి అడిషనల్ చార్జ్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. సో 17 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. టోటల్‌గా వచ్చేసి 667 రూపీస్ అయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ పేమెంట్ చేసేటప్పుడు అవసరమైతే ప్రూఫ్ కోసం స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. కొన్ని సందర్భాలలో ఏంటి అంటే పేమెంట్ అనేది డిడక్ట్ అవుతుంది గానీ, సో మన ప్రాసెస్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు మనకు రిఫరెన్స్ ఐడీ అనేది ముఖ్యం కాబట్టి దీన్నైతే స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఆ తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినట్టయితే మన పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. సో పేమెంట్ అనేది సక్సెస్ అయ్యే వరకు పేజ్ అనేది ఎటువంటి రిఫ్రెష్ చేయడం గానీ, పేజ్ నుండి బయటికెళ్ళడం గానీ చేయకండి. సో చేసినట్టయితే మీ పేమెంట్ డిడక్ట్ అవుతుంది గానీ ప్రాసెస్ అనేది సక్సెస్ అవ్వదు. సో ప్రెజెంట్ నా డీటెయిల్స్ ఫిల్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే నెక్స్ట్ టాబ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యువర్ పేమెంట్ ఈస్ డన్ సక్సెస్‌ఫుల్లీ అని. అండ్ నెక్స్ట్ మన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడీ అయితే డిస్‌ప్లే అవుతుంది. ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అయితే కాపీ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్‌లో మనం లాగిన్ అవ్వడం కోసం అంటే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడం కోసం అయితే ఈ ఐడీ మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్‌గా మీరు మెయిన్ ట్యాబ్‌కెళ్ళేసి వన్స్ మీ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత అక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. వెయిట్ ఫర్ దట్. సో, ఈ విధంగా మనకు మెయిన్ ట్యాబ్‌కొచ్చేసినట్టయితే ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్. సో, వన్స్ మనం ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిఫరెన్స్ ఐడీ అయితే కాపీ చేయమని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్. మనం ప్రెజెంట్ పేమెంట్ చేసేటప్పుడు ఏ హాల్ టికెట్ నంబర్ అయితే ఇచ్చామో ఆ హాల్ టికెట్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ అనేది సో, మీరు ఓటీపీ కోసం ఫస్ట్ మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాస్ పర్ అప్లికేషన్ ప్రకారం అప్లికేషన్‌లో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎప్పుడో పేమెంట్ చేసినట్టయితే ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నట్టయితే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఆ రోజు మెసేజ్ అనేది వచ్చింటుంది. ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. సో, ప్రెజెంట్ అయితే నా డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ విధంగా మీ యొక్క రిఫరెన్స్ ఐడీ అండ్ హాల్ టికెట్ నంబర్, నెక్స్ట్ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. మీరు అప్లికేషన్‌లో ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఇస్తేనే ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే నేను ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో, వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడ మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనం ఆల్రెడీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదే విధంగా సో, మనకు సంబంధించిన మొబైల్ నంబర్ అయితే ప్రీవియస్‌లో ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ కూడా ఆ డీటెయిల్స్ కాకుండా ప్రెజెంట్ వేరే డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ ఫాదర్ నేమ్ అనేది మీ యొక్క ఎస్ఎస్‌సి మెమోలో ఫాదర్ నేమ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మీ మదర్ నేమ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఫిల్ చేసుకోవాలి యాస్ పర్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ప్రకారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ నంబర్ ఉన్నట్టయితే ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నంబర్ అనేది నాట్ మ్యాండేటరీ. అండ్ ఆధార్ నంబర్ సో, ఆధార్ కార్డ్ నంబర్ ఉన్నట్టయితే ఫిల్ చేయండి. సో, ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు స్టార్ సింబల్ ఉన్న ప్రతి డీటెయిల్స్ అయితే మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బర్త్ స్టేట్ అనేది మీరు ఏ స్టేట్‌లో అయితే జన్మించారో ఆ స్టేట్ అయితే చూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని అండ్ డిస్ట్రిక్ట్ కూడా బర్త్ డిస్ట్రిక్ట్ మీరు ఎక్కడైతే జన్మించారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, వన్స్ ఈ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సిస్టమ్ స్క్రీన్‌ని స్క్రోల్ చేసినట్టయితే ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత మనం సిస్టమ్ స్క్రీన్‌ని స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ ఆప్షన్ అయితే జెండర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో, మీ యొక్క జెండర్ ఏంటి అనేది అయితే చూజ్ చేసుకోండి. మేల్ ఆర్ ఫీమేల్ అనేది. నెక్స్ట్ కేటగిరీ అనేది మనం పేమెంట్ చేసినప్పుడే ఇవ్వడం జరిగింది. దీన్నైతే ఇప్పుడు మనం ప్రెజెంట్ చేంజ్ చేసుకోలేము. సో, కాకపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉన్నట్టయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఈడబ్ల్యూఎస్‌కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే సో, ఓసీ స్టూడెంట్స్‌లో ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ ఉంటారో వారికి ఈడబ్ల్యూఎస్ అనేది అప్లికేబుల్ ఉంటుంది. సో, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇవ్వండి. ఇన్ కేస్ మీరు నాట్ ఎలిజిబుల్ అయితే అక్కడ నో ఆప్షన్ ఇచ్చినట్టయితే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. లైక్ ఎన్‌సీసీ గాని, క్యాప్ గాని, స్పోర్ట్స్ గాని ఉన్నట్లయితే మీకు ఏ సర్టిఫికేట్ అయితే ఉందో అక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. లేకపోతే జస్ట్ దాన్ని స్కిప్ చేసినట్టయితే సరిపోతుంది. అండ్ ఫిజికల్లీ డిజబుల్స్ సో, ఫిజికల్లీ డిజబుల్‌లో కూడా మీకు ఉన్నట్టయితే ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సదరన్ నంబర్ అనేది ఉంటుంది. సో, మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఉంటుంది. అది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. లేనట్లయితే జస్ట్ దాన్ని స్కిప్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అంటే ఇక్కడ లోకల్ ఏరియా. సో, లోకల్ ఏరియా విషయంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా కన్‌ఫ్యూజన్ అయితే అవుతారు. తెలంగాణలో చదువుతున్న ప్రతి విద్యార్థి అంటే సో, మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో కంప్లీట్ చేసుకున్నట్టయితే మీరు ఉస్మానియా యూనివర్సిటీ అనే ఆప్షన్ తీసుకున్నట్టయితే సరిపోతుంది. అదర్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీ యొక్క డిగ్రీ అనేది వేరే స్టేట్‌లో చేసినా లేదా వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇక్కడ అప్లై చేస్తున్నట్టయితే మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళని ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అప్లై చేస్తున్నారా? శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి అప్లై చేస్తున్నారా? అనే విధంగా అయితే చూజ్ చేసుకోండి. సో, ఆంధ్రాలో కూడా చాలా యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీని కలిపి
ఆంధ్ర అంటాం. కొన్ని యూనివర్సిటీని కలిపి శ్రీ వెంకటేశ్వర అని చెప్తాం. సో, ఆ వీడియో అయితే ప్రీవియస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకొస్తారు, ఎవరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోకొస్తారనేది. ఆ వీడియో చూసినట్టయితే మీరిక్కడ లోకల్ స్టేటస్ ఏం పెట్టుకోవాలనే క్లారిటీ వస్తుంది. తెలంగాణలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆప్షన్ ఇచ్చేయండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనారిటీ, నాన్ మైనారిటీ. సో, మీరు నాన్ మైనారిటీ అయినట్టయితే నాన్ మైనారిటీ ఆప్షన్ తీసుకోండి. ఇన్ కేస్ మైనారిటీ అయినట్టయితే మైనారిటీ ఆప్షన్ తీసుకోండి. దాంట్లో ఉన్న సబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అది క్లిక్ చేసుకోండి. అండ్ యాన్యువల్ ఇన్‌కమ్‌కి సంబంధించి మీ ఇన్‌కమ్ అనేది అబోవ్ 1,00,000 ఉందా? బిలో 1,00,000 ఉందా? సో, 2,00,000 ఉందా? ఆప్షన్ అయితే చూజ్ చేసుకోండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇవ్వండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ నాట్ మ్యాండేటరీ. బట్ ఉన్నట్టయితే మాక్సిమం అయితే ఇవ్వడానికైతే ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా నాట్ మ్యాండేటరీ. బట్ మీకు డీటెయిల్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఫిల్ చేసుకోండి. యాస్ పర్ యువర్ బ్యాంక్ అకౌంట్ ప్రకారం. సో, మీ యొక్క బ్యాంక్ నేమ్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఏంటి అనేదైతే ఫిల్ చేసుకోండి. సమ్ టైమ్ ఏమన్నా అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది రీఫండ్ అయినట్లయితే ఈ అకౌంట్‌కి అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. అడ్రస్ అనేది మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి. సో, కాంటాక్ట్ పర్పస్‌లో అయితే. సో, ఇన్ కేస్ మీరు డిఫరెంట్ అడ్రస్ ఉన్నా నో ప్రాబ్లమ్. మీరు ప్రెజెంట్ ఎక్కడైతే స్టే చేస్తున్నారో అది ఇవ్వచ్చు. అండ్ ఆ తర్వాత మనం సిస్టమ్ స్క్రీన్‌ని స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్. సో, ఇక్కడొచ్చేసి మన యొక్క క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో, క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అంటే ఏంటంటే, మనం ఆల్రెడీ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్ అయితే ఫిల్ చేసాం స్టార్టింగ్‌లోనే. అండ్ దానికి సంబంధించి మీరు బీఏ చేశారా? బీకామ్ చేశారా? బీజెడ్సీ చేశారా? ఎంపీసీఎస్ చేశారా? లేకపోతే బీఈ, బీటెకా? సో, అదర్ ఏదైనా చేసిన విద్యార్థులు ఏంటి అంటే ఇక్కడ మీ యొక్క కోర్స్ అనేదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో, బీఈ, బీటెక్ చేసినట్టయితే బీఈ, బీటెక్‌కి సంబంధించిన ఆప్షన్ తీసుకోవాలి. బీకామ్ అయితే బీకామ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ప్రెజెంట్ ఏంటంటే, మన యొక్క మెథడాలజీ అనేది చూజ్ చేసుకోం. లైక్ బీఏ స్టూడెంట్స్ వచ్చేసి సోషల్‌కి ఎలిజిబుల్ ఉంటారు. బీకామ్ స్టూడెంట్స్ కూడా సోషల్‌కి ఎలిజిబుల్ ఉంటారు. ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ బీజెడ్సీ స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే బయాలజికల్ సైన్స్‌కి ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ మనం మన యొక్క మెథడాలజీ అనేది సెలెక్ట్ చేసుకోము. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు చూసుకుంటారు దానికి సంబంధించిన అప్డేట్స్ అని. ప్రెజెంట్ అటువంటి అప్డేట్స్ అయితే ఏముండవు. జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ప్రెజెంట్ పర్సూయింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో, మీరు పర్సూయింగ్ విద్యార్థులు అయినట్టయితే 2022 అని ఇచ్చేసి సో, డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇంకా రిజల్ట్ రావట్లేదు కాబట్టి వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే డూ యూ హావ్ ఇంటర్మీడియేట్ ఈక్వాలెంట్ అని ఉంది. సో, మీకు ఇంటర్మీడియేట్ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి. లేనట్టయితే నో ఆప్షన్ క్లిక్ చేయండి. నార్మల్‌గా స్టూడెంట్స్ అందరికీ ఇంటర్మీడియేట్ అయితే ఉంటుంది. అండ్ డూ యూ హావ్ పీజీ డిగ్రీ? పీజీ డిగ్రీ ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ. ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి. లేకపోతే నో ఆప్షన్ ఇవ్వండి. సో, ఇన్ కేస్ మీకు ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేసి పీజీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీడియం ఆఫ్ ది ఇన్‌స్ట్రక్షన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో, మీరు మీ డిగ్రీ అనేది ఏ మీడియంలో కంప్లీట్ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్ఎస్‌సి అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారు? ఎక్కడ పాస్ అయ్యారు? అనే డీటెయిల్స్. సో, మీరు అర్బన్‌లో పాస్ అయ్యారా? రూరల్‌లో పాస్ అయ్యారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఏ ఇయర్‌లో మీరు ఎస్ఎస్‌సి అనేది పాస్ అయ్యారు? ఏ మంత్‌లో పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇంటర్మీడియేట్ యొక్క మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంటర్మీడియేట్ యొక్క ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా ఎక్కడ రూరల్, అర్బన్ ఆప్షన్ కూడా తీసుకోవాలి. అండ్ ఇక్కడొచ్చేసి లాస్ట్ 7 ఇయర్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. మన గ్రాడ్యుయేషన్ అనేది ఎక్కడ కంప్లీట్ చేసుకున్నాం అనేది. సో, ఇక్కడొచ్చేసి ఏంటంటే ఫ్రమ్ 6థ్ క్లాస్ నుంచి పీజీ వరకు మీ యొక్క స్టడీ అనేది ఎక్కడెక్కడ కంప్లీట్ చేసుకున్నారనేది డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడొచ్చేసి ఏంటంటే ఫస్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చేశారనేది 6థ్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ అండ్ 7థ్ ఏ డిస్ట్రిక్ట్, 8థ్ ఏ డిస్ట్రిక్ట్, 9థ్ ఏ డిస్ట్రిక్ట్, 10థ్ ఎక్కడ, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ. సో, టోటల్‌గా ఎక్కడ చేశారనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. సో, ఇది కన్ఫర్మేషన్ అయికున్న తర్వాత అండ్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి మీడియం అనేది ఏ లాంగ్వేజ్‌లో కావాలి అనుకుంటున్నారు? సో, ప్రెజెంట్ మనం కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నాం. మీకు క్వెషన్ పేపర్ అనేది తెలుగులో కావాలనుకుంటున్నారా? ఇంగ్లీష్‌లో కావాలనుకుంటున్నారా? అనేదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్టయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో వస్తుంది. ఉర్దూ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఉర్దూతో పాటు ఇంగ్లీష్‌లో అయితే క్వెషన్ పేపర్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఎగ్జామ్ సెంటర్‌కి సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. 4 ఆప్షన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. 4 ఆప్షన్స్ అనేది సేమ్ ఇచ్చినట్లయితే తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆప్షన్ నల్గొండ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇలా డిఫరెంట్‌గా చూజ్ చేసుకోవాలి. మీకు నియర్ బై ఉన్న ప్లేసెస్ అనేది. సో, ఎగ్జామ్ సెంటర్ మీకు నియర్ బై పడాలి అనుకుంటే మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత తొందరగా అనేది సో, మీకు ప్లేస్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ పాస్ ఫోటోస్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ ఫోటో అనేది. సో, సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేయాలి. దీన్ని మనకు కావాల్సిన సైజులోకి అంటే బిలో 50 కేబీకి అండ్ అదే విధంగా బిలో 30 కేబీకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ప్రీవియస్‌లో ఒక వీడియో అయితే చేశాము. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ విధంగా ఫోటోస్ అనేది కన్వర్ట్ చేసుకొని ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ చేసినట్టయితే మనకి ప్రివ్యూ అనేది డిస్‌ప్లే అవుతుంది.
వన్స్ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి మన డిక్లరేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకి డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దాంట్లో టిక్ మార్క్ చేసుకొని అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటి వరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని స్టెప్ బై స్టెప్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మనకైతే డిస్ప్లే అవుతుంది. సో దాంట్లో ఏదైనా మోడిఫికేషన్ కావాలి అంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని కరెక్షన్ చేసుకోవడం కోసం అయితే మనకు మోడిఫై ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నేను ప్రివ్యూ చూస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో వన్స్ ఈ విధంగా ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో వన్స్ ఈ విధంగా మనమైతే డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే ఇక్కడ మోడిఫై ఆప్షన్ అయితే ఉంటుంది. మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఎక్సెప్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, మొబైల్ నెంబర్ తప్ప రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా టీఎస్ ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళకైతే కాల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ బట్టి మీరైతే చేంజెస్ చేసుకోవచ్చు. లేదా మన కామెంట్ సెక్షన్లో మీ డీటెయిల్స్ షేర్ చేసినా కూడా వాటికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్స్ కోసం అయితే నేను ట్రై చేస్తాను. సో ప్రజెంట్ ఈ విధంగా ఏంటంటే మన హోల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ నాకైతే ఎటువంటి చేంజెస్ అయితే అవసరం లేదు. నేను కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అన్నది ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోగానే నెక్స్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ మన అప్లికేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఎడిట్ ఆప్షన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే టీఎస్ ఎడ్సెట్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఇది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మేమైతే రెస్పాండ్ అవుతాము. అండ్ అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.